దేవర మూవీ డే 3 ఎంత రావచ్చు ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఒక ఎస్టిమేషన్ అయితే ఇస్తాను. ఇది నా ప్రొడక్షన్ మాత్రమే. అలాగే మూవీస్ ఇప్పటి వరకు ఎన్ని టికెట్స్ బుకింగ్ అయినా అని ఒక ట్రాకింగ్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఈ రోజు ఎన్ని టికెట్స్ బుకింగ్ అయినాయి వాటి బట్టి మొత్తంగా అయితే డే 3 ఎంత రావచ్చు గ్రాస్ అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను. సో వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మ్యాటర్ లోకి వెళ్తే దేవర మూవీ వచ్చేసి అయితే డే 3 కూడా డే 1 రేంజ్ లోనే వెళ్తుందనే చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే డే 2 కన్నా డే 3 ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే మీకు కొన్ని స్క్రీన్ షాట్లు చూపిస్తాను చూడండి. ఇది నార్త్ ఇండియా బుకింగ్స్, ఇదేమో మన ఏపీ తెలంగాణ బుకింగ్స్. ఈ రేంజ్ లో బుకింగ్స్ జరుగుతున్నాయో చూడండి. అన్ని ఫాస్ట్ ఫీలింగ్స్ అలాగే బుకింగ్స్ ఫుల్స్ అయితే అవుతున్నాయి. సో ఇది గుడ్ వరల్డ్ అనే చెప్పాలి. డే 3 కూడా మూవీకి చాలా అంటే మిక్స్డ్ టాక్ అయితే ఉంది. బయట మిక్స్డ్ టాక్ లేదు, చూసిన జనాలందరికి బాగుంటుంది. బట్ కొంతమంది హేటెడ్ తో జూనియర్ ఇంటర్ మీద హేటెడ్ తో అయితే చాలా మంది అయితే ట్రోల్ చేస్తున్నారు మూవీని. సో వాళ్ళని పక్కన పెట్టేసి మూవీ అందరికైతే నచ్చుతుంది బాగా. ఇప్పుడు డే 3 ఎంత రావచ్చు ఏరియా వైజ్ గా మాట్లాడుకుందాం. తెలంగాణలో ఇప్పటి వరకు బుకింగ్ జరిగినాయి. ఎంత బుకింగ్ జరిగినాయి చూసుకుంటే దాదాపు 10 కోట్ల వరకు అయితే బుకింగ్ జరగడం జరిగింది. ఈ డేటా వచ్చేసి సాయంత్రం 7 గంటల వరకు. సో నైట్ ఇంకో షో ఉంటుంది కాబట్టి ఆ షో డేటా నేను ఎప్పటి వరకు అయితే ఇప్పుడు వీడియో రికార్డ్ చేసేంత వరకు మాత్రమే అయితే 10 crores వరకు అయితే బుకింగ్ జరిగాయి. ఇది పేటిఎం అలాగే బుక్ మై షోలా. సో అలాగే ఆంధ్ర నుంచి కూడా 10 crores వరకు అయితే బుకింగ్ అయితే జరిగాయి. ఈ ఓన్లీ ఆన్లైన్ లో బుకింగ్ జరిగిన కలెక్షన్స్ మాత్రమే నేను ప్రేక్షణ అయితే చేస్తున్నాను. అలాగే మహారాష్ట్ర చూసుకుంటే దాదాపు 2 కోట్ల వరకు అయితే బుకింగ్ అయితే జరిగింది. ఎవరైనా ఊహించారా మహారాష్ట్ర ఈ రేంజ్ లో బుకింగ్ జరుగుతాయని? అలాగే కర్ణాటకలో వచ్చేసి దాదాపు 5 కోట్ల వరకు అయితే బుకింగ్ అయితే జరుగుతుంది. బుకింగ్ అయితే జరిగింది. అలాగే కేరళ తమిళనాడు ఈ ఏరియాలో చూసుకుని దాదాపు 1 crore వరకు అయితే బుకింగ్ అయితే జరిగాయి. తమిళనాడు వచ్చేసి దాదాపు 1.5 crores వరకు అయితే బుకింగ్ అయితే జరిగాయి. అండ్ గుజరాత్ వచ్చేసి 1.2 crores వరకు అయితే బుకింగ్ అయితే జరిగాయి. ఢిల్లీ వచ్చేసి 1.1 crores వరకు అయితే బుకింగ్ అయితే జరిగాయి. ఇంకా ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ ఇవన్నీ కలుపుకుంటూ 1 crore అయితే బుకింగ్ అయితే జరిగాయి. ఈ విధంగా ఇండియా మొత్తం వచ్చిన బుకింగ్స్ చూసుకుంటే తెలుగు వర్షన్ వచ్చేసి 26 crores వరకు అయితే బుకింగ్ అయితే జరిగాయి. హిందీ వర్షన్ వచ్చేసి 8 crores వరకు అయితే బుకింగ్ జరిగాయి. రిమైనింగ్ లాంగ్వేజెస్ అన్ని 1 crore అయితే బుకింగ్ అయితే జరిగాయి. సో ఈ విధంగా ఇండియా మొత్తం ఎస్టిమేషన్ నా ప్రొడక్షన్ అంటే ట్రాక్ అయిన కలెక్షన్ చూసుకుంటే టోటల్ ఇండియాలో ట్రాకింగ్ అంటే ఇప్పటి వరకు బుక్ మై షోలో టికెట్ కొని పేటిఎం లో టికెట్ కొని మూవీ చూసిన వారి మొత్తం ట్రాకింగ్ చూసుకుంటే దాదాపు 35 కోట్ల వరకు అయితే ఉంది గ్రాస్. అండ్ అలాగే దాదాపు 15,000 షోస్ కి అయితే ఈ ట్రాకింగ్ అయితే జరిగాయి. మొత్తం ఇప్పటి వరకు టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు చూసుకుంటే దాదాపు 1.5 million 15 లక్షల వరకు అయితే బుకింగ్ అయితే జరిగాయి. సో ఈ విధంగా మొత్తం ట్రాకింగ్ అన్ని చూసుకుని దాదాపు 35 crores ఓన్లీ ఇండియాలోనే బుకింగ్ అయితే జరిగాయి. సో నేను ఇక్కడ వీడియోలో ఒకటి ఇంక్లూడ్ చేయట్లేదు. ఇది 7 PM వరకు ఉన్న డేటా మాత్రమే. 9 PM నుంచి వేరే డేటా అయితే ఉంటుంది. సో అది మొత్తం అది కూడా ఒక ఎస్టిమేషన్ చేసుకుని దాదాపు ఇండియా నుంచి దాదాపు 45 కోట్ల వరకు అయితే బుకింగ్ అయితే జరుగుతుంది 1 day లో. సో 45 crores వరకు అయితే 1 day లో. అండ్ ఆ తర్వాత ఈ 1 day కి 45 crores అది ఓన్లీ పేటిఎం అనే బుక్ మై షో వచ్చాయి. ఇప్పుడు మూవీకి వెళ్ళి టికెట్లు బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అవి దీంట్లో కౌంట్ కావు. ఇప్పుడు అవి కూడా కౌంట్ అవ్వాలంటే ఆ టికెట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టికెట్ బుక్ చేసుకుని మూవీ చూస్తున్నా, బట్ కొంతమంది బుక్ చేయకుండా డైరెక్ట్ థియేటర్ కి వెళ్ళి చూస్తారు. అలాంటి ట్రాకింగ్ కలెక్షన్స్ మాత్రం దీంట్లో అయితే చెప్పట్లేదు. అవి కూడా దాదాపు ఒక 15 కోట్ల వరకు 10 కోట్ల వరకు 10 కోట్ల వరకు అయితే ఉంటుంది. సో ఈ విధంగా టోటల్ గా ఎస్టిమేషన్ అలాగే ఓవర్ కలెక్షన్స్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఓవర్సీస్ ఆల్రెడీ స్టార్ట్ అయిన M1 100 కి కూడా వచ్చేసింది 7 PM కి. సో ఇప్పుడు మొత్తం చూసుకుంటే ఓవర్సీస్ అన్ని నా ఎస్టిమేషన్ ప్రకారం చూసుకుంటే దాదాపు 70 నుంచి 80 కోట్ల మధ్యన అయితే రావచ్చు. 70 నుంచి 80 కోట్ల మధ్యన రావచ్చు. అంటే ఈ రోజున్న కలెక్షన్ చూసుకుంటే 243కి ఇంకో 70-80 కోట్లు యాడ్ అయితే 300 కోట్లు మనకి వచ్చినట్లే. నా ఎస్టిమేషన్ ప్రకారం 70 నుంచి 80 కోట్ల మధ్యన అయితే వస్తాయని చెప్పి అనుకుంటున్నాను డే 3. మరి ఇది గైస్ డే 3 కలెక్షన్స్ నా ప్రొడక్షన్. మరి మీరేమనుకుంటున్నారు, ఎంత వస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఫైనల్ గా మూవీ అయితే 300 crores అయితే 3 days లో అయితే క్రాస్ అయితే చేయబోతుంది. ఇది డెఫినెట్ గా నేనైతే చెప్పగలను. మరి చూద్దాం రేపు ఎంత వస్తుంది అయితే. నేను మళ్ళీ ఎంత వచ్చింది అఫీషియల్ గా వచ్చిందని వీడియో చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.